నత్య ఏమీ తెలియలేదు. 2 రోజులయ్యింది. నా బిడ్డ ఎక్కడుందనేది తెలియలేదు. ఎలా ఉంది, ఏ పరిస్థితిలో నోరు ఉంది? మూసుకుంటావా? చాలా ఆపు. ఎక్కడుందంటే అతనితో పాటుంటది. నీ అమ్మాయి వాడిని ఇష్టపడింది కదా విజయ. విజయ, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఇలా చూడండి, మీరు కోప్పడద్దు. ఏవైనా మన అమ్మాయే కదా, కాస్త ప్రశాంతంగా ఉండండి. ఎలా సైలెంట్ గా ఉన్నావు? మా అమ్మాయి ఎవరితో లేచిపోయింది తెలుసా? మనతో శత్రుత్వం చేసిన అబ్బాయితో లేచిపోయింది. ఆ బాబు కుటుంబ వాళ్ళు మనతో పాత పగ ఉంది. ఆ అబ్బాయిని ఒకే ఒక్క క్షణంలో నాకుండే పరువంతా తీసేశాడు. మా అమ్మాయిని, తనని తలుచుకుని నేను గర్వపడ్డాను. నా పరువంతా పోయింది. ఆ కుర్రోడు మా అమ్మాయినే మాత్రమే కాకుండా నా పరువంతా పోయింది. నేను వదులుకోలేను. వాడిని నేను వదలను. చెప్పాను కదా, నేను వాడితో చెప్పాను నా అమ్మాయిని వెంబడించకని. చివరిలో వాడు చేయాల్సిన పని చేసేశాడు. అయినా ఇప్పుడు ఇప్పుడు రక్తంతో అభిషేకం చేస్తాను. రక్తం వాడిని ముక్కలు చేసి నదిలో పాడేస్తాను. నువ్వు దిగులు పడకు, అంతా సరి అవుతుంది. అయ్యి బాబోయ్, ఇద్దరు మొదలెట్టకండి, తొందరగా బయలుదేరండి. చూడండి, మీరిద్దరూ అస్సలు టెన్షన్ అవ్వకండి, అంతా నేను చూసుకుంటాను. మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటే చాలు. థ్యాంక్స్ రా సూర్య, చాలా సాయం చేశావు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ రా. ఊరుకోరా, ఇదంతా ఎందుకురా? నాకో ప్రాబ్లం అంటే సాయం చేయరా? సూర్య, 2 రోజులు మీ బాబాయ్ ఇంట్లో ఉంచడం వల్ల మేము తప్పించుకున్నాం. లేదంటే ఈ మాత్రం నేను చేయలేనా? మీరు నా ఫ్రెండ్స్ రా. ఇందాకే వీడు నాకు థ్యాంక్స్ అది ఇది అన్నాడు, ఇప్పుడు నువ్వు కూడానా? చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు కాల్ గానీ మెసేజ్ గానీ పంపించండి, ఓకే? ఎస్ బాస్. తర్వాత ఉంచు. ఏంటి సూర్య? రే, ఖర్చులు కొంటాయి, వాడుకోండ్రా. సూర్య, నువ్వు చేసిన సహాయాన్ని రే చాలురా. సొనాలి, నువ్వు చెప్పు, లేదంటే తన్నులు తింటాడు. అన్నీ సర్దుకుంటాయి, ప్రాబ్లం ఏం రాదులే. అన్నీ సాల్వ్ అయ్యాక మనం పార్టీ చేసుకుందాం. ఇక్కడంతా నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి, వెళ్ళండి. వాళ్ళు వచ్చేసారనుకుంటా. వాళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? అటు నుంచి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. చూస్తారండి, పదండి. ఏయ్, అన్ని చోట్ల వెతకండి, ఇక్కడే ఉంటాడు. ఎవరా మీరతా? మీకేం కావాలి? వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? త్వరగా చెప్పరా. అమ్మాయి అబ్బాయా? ఎవరి గురించి మీరు అడుగుతున్నారు? ఇక్కడెవరు లేరు. కావాలంటే మీరే వెళ్ళి చూసుకోండి. ఓవర్గా నటించకు. అమ్మా, నన్ను కొట్టకండి. రేయ్, వాళ్ళిద్దరూ ఇక్కడే చుట్టుపక్కన ఉన్నారని నాకు బానే తెలుసు కదా. ఎక్కడున్నాడని చెప్పరా. నాకే తెలియదు సార్. బాస్, పైన ఎవరు లేరు. ఒకవేళ పారిపోయిందేమో. పారిపోయాడా? సరే, పర్లేదు. వాళ్ళు ఇక్కడే ఎక్కడ దగ్గరలో ఉంటారు. వీడిని తీసుకెళ్ళండి. మీరిద్దరు నాతో రండి. అదిగో వెళ్తున్నారు. ఫాలో చేసేటప్పుడు తప్పించుకుంటారు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు.
డ్రైవ్ చేయి సరిగ్గా డ్రైవ్ చేయరా. అరే ఎక్కడికి వెళ్ళారు? మాయమైపోయారేంటి? ఇప్పుడే ముందే వెళ్ళారు కదా. వెళ్ళు త్వరగా వెళ్ళు. అదిగో చూడు అక్కడ వెళ్తున్నారు. త్వరగా వెళ్ళు. ఏ ఆగు 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 ఆగు. ఎక్కడ వెళ్ళిపోయారు? తప్పించుకున్నారనుకుంటా. రండి. ఏంటక్క ఇది? చెప్పయ్యా, మాట్లాడు. ఇద్దరు ఎక్కడున్నారు? ఎక్కడ్రా? నీ నాన్న నాతో సరిగ్గా తల ఎత్తి కూడా మాట్లాడరు. అయినా నువ్వు వీరుడైపోయావేంట్రా? చెప్పు. చెప్తావా లేవా? ఓకే సారీ. ఓకే నువ్వు భయపడకు, అసలు భయపడకు. నువ్వు ఒకే విషయం మాత్రమే చెప్పు. వాళ్ళిద్దరూ తప్పించుకోవడానికి నువ్వు సాయం చేశావా లేదా? నువ్వు చెప్పితే నేను వదులుతాను. నిన్ను నేను ఏది చేయను. చెప్పు. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నీ కాలుంది కదా, పాదం, నీ కాల్ని కట్ చేసి ఇంటికి పార్సల్ పంపిస్తాను. దాన్ని ప్యాక్ చేసి. ఏంటి కావాలా? చెప్పా సార్, నన్నే చేయకండి. వాళ్ళిద్దరూ చెడి బస్ స్టాండ్కి వెళ్ళారు. వాళ్ళు ఈరోజే ఊరొదిలి పారిపోబోతున్నారు. ఆ బస్ స్టాండ్కి వెళ్తే వాళ్ళు మీకు దొరుకుతారు. జిఏడి బస్ స్టాండ్. ప్రయాణికులు దయచేసి వినండి. పాలాడు, నాగ్పూర్, అది కాకుండా బండల్పూర్ 5 నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంది. ఇది ఏంటి రిషి? ఇంతవరకు మనకి ఎంతో ప్రేమని చూపించిన వాళ్ళు ఈరోజు వాళ్ళే మనల్ని చంపబోతున్నారు. వీళ్ళ చేతిలో మనం ఎరుకుంటే మమ్మల్ని ఇక్కడే చంపేస్తారు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నువ్వు టెన్షన్ పడకు, మనకి ఏమీ కాదు. ఈరోజు తప్పించుకుంటాం. అయినా రేపు బ్రతకాలి కదా. జీవితమంతా ఇలాగే పరిగెడతావా? కానీ వీళ్ళు ఆపరు, వెనకాలే వస్తారు. ఎప్పుడు వస్తూ ఉంటారు. మనం తప్పించుకొని తీరాలి రిషి. ఎందుకంటే వీళ్ళ ముందు మనం అస్సలు ఓడిపోకూడదు. చెప్పేది అర్థమైందా? కాస్త నన్ను చూడు. త్వరగా జరుగు బాబు, ఎక్కాలి. జరుగు. అరే తప్పకుండా త్వరగా ఎక్కాలి, సీట్లు లేవు. 9వ నంబర్ ప్లాట్ఫామ్ లో ఉన్న బస్సు ఇంకా 5 నిమిషాల్లో బయలుదేరుతుంది. ప్రయాణికులు దయచేసి బస్ ఎక్కండి, సామాన్లను చూసుకోండి. ఏమోయ్ ఏడుస్తూనే ఉంది, కాసేపు ఊరుకోబెట్టచ్చు కదా. హలో బ్రదర్, ఇక్కడ పెట్టిన బ్యాగ్ ని ఎందుకు తీసి పైన పెట్టారు? ఇది నా సీటు. సరే వదలవయ్యా, చిన్న పిల్లలే కదా. బ్యాగ్ పెట్టాను కదా. వెళ్తే మంచిది. బయలుదేరు ముందు. నువ్వు కొంచెం దాక్కో, నిన్నెవరైనా చూస్తారు. సైలెంట్ గా ఉండు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం, ఒక ఫంక్షన్ అటెండ్ చేద్దామని. ఇతను ఈయన నా హస్బెండ్. ఓకే. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాం.
సారీ, తెలియకుండా పడింది. ఏంట్రా ఇది? నువ్వు వచ్చి ఇటు ఇలా చేస్తే మాట్లాడుతున్నావా? సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్తే ఏయ్, నువ్వు పెట్టిందా నీకేంట్రా ఏంటి? సమస్య? ఏయ్, ఏయ్, ఈ రోజు అయిపోయావు వదలవయ్యా, నువ్వు. వదలు. ఏం చేస్తావు? నువ్వు పక్కకు పోరా. గొడవ పడుతున్నారా? ఇంకా రెచ్చిపోతున్నావు. నేను పరిగెట్టాను. ఒళ్ళు రాలిపోతుంది. ప్రశాంతంగా ఉండండి. కొట్టుకోకండి. ఏంటి మాట్లాడు. బెదిరిస్తున్నారా? ఏయ్, ఇక్కడ ఇచ్చాను ఇలా రా. గొడవ పెట్టుకుంటున్నారు. మీదకి కూర్చోండి, వస్తున్నారు. కూర్చోమని చెప్తున్నాను కదా. మీదకి సారీ చెప్పేసి గొడవ పడాలంటే బయటికి వెళ్ళిపోండి. రండి కూర్చోండి, రండి. ఏమైంది ఏమైంది ఆయనకి? ఏం కాదు. ఏమైంది బాబు? ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయారు. రోజు లేట్ అవబోతుంది, వెళ్ళి తీరినట్టే. పూణే నుంచి బస్ ఇంకా 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. 5వ నంబర్ ప్లాట్ఫామ్ కి పూణే నుంచి బస్ ఇంకా కాసేపట్లో వచ్చేస్తుంది. ఇప్పుడేంటి ఆరతి తీయాలా? నా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం? నోరు ముయిరా. నీ ఇంటికి రావడానికి నాకు ధైర్యం అంతా అక్కర్లేదు, అర్థమైందా? ముందు నా కొడుకుని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. వాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు. నా పరిస్థితిని చూడ్డానికే వచ్చావు కదా. నీ బిడ్డ వల్లే నా అమ్మాయి లేచిపోయింది. ఇక్కడొచ్చి నటిస్తున్నావా? మీ అందరి అంతా నేను ఏయ్. చూసుకుంటాను. నిన్ను అర్థం చెప్తున్నారు ప్రమోచన్ నాన్న. మీరు నా ఫ్రెండ్ సురేష్ ని కొట్టారు, మాకు తెలుసు. ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. వాడెందుకురా తల దూర్చాడు? అలాగే నువ్వు సోనాలి ఫ్రెండే కదా. వాళ్ళిద్దరూ లేచిపోవడానికి సాయం చేసావా? అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి, అర్థమైంది కదా? లేకపోతే లేదంటే ఏం చేస్తావురా? ఉండు ఏయ్, కంగారు కుదురుగా ఉండు. పడదు. ఇలా చూడు, నాతో మాట్లాడు. నాకు తెలుసు నా కొడుకును కొడటానికి కొంతమంది రౌడీలను నువ్వు పంపించావని. ఇవాళ కూడా కుర్రాళ్ళు వడ వెనకాల తిరుగుతున్నారు. ఇలా చూడు, నా కొడుకు ఒంటి మీద చిన్న గీత పడినా నీ కూతురు శవం కూడా నీకు అస్సలు దొరకదురా. నా అమ్మాయి గురించి మాట్లాడకు. అది కాకుండా నీ కొడుకు దగ్గర చెప్పు. 2 అవర్స్లో నా అమ్మాయి ఇంటికి రాలేదంటే నీ కొడుకుని ముక్కలు ముక్కలు చేసి పాతికి పెడతాను, అర్థమైందో? నోరు ముయిరా. ఇవాళ నా కొడుకు నాకు దొరక్కపోతే బాగా తెలుసుకో, నీ మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తాను. చూస్తూ ఉండు. నా దగ్గరే తోకాడిస్తావా? నీ తోక కట్ చేస్తాను చూడు. వెళ్ళరా. ఆ సరే, ఇక్కడేం జరిగిందో చెప్పండి. సార్, ఆ వ్యక్తి బస్సులో ఎవరినో వెతుకుతున్నాడు. ఇంకా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఈ మనిషితో వేరే ఎవరైనా ఉన్నారా? అవును సార్, ఒక అమ్మాయి ఇతనితోనే ఉన్నింది. ఎక్కడున్నాడు? సార్, వాళ్ళిద్దరూ ఆ అబ్బాయిని అమ్మాయిని పట్టుకోవడానికే వచ్చుంటారు. నమస్తే సార్, నేను చెప్తాను సార్. నేను ఈ ఏరియాలోనే ఉంటాను. ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు అక్కడున్న అబ్బాయి అమ్మాయి వెనకాల పడ్డారు. అప్పుడే ఆ అబ్బాయి అమ్మాయి లాస్ట్ సీట్ లో కూర్చుని ఉన్నారు. ఈ లోపల ఈ అబ్బాయి కొంచెం ముందుకొచ్చాడు. వచ్చినోడు అలా కళ్ళు తిరిగి పడిపోయాడు. అతనితో పాటు ఇంకొకడు కూడా ఉన్నాడు. వాడొచ్చి ఆ అమ్మాయి అబ్బాయి వెనకాలే పారిపోయాడు కూడా. ఒక నిమిషం. ఆ అమ్మాయి అబ్బాయి ఎటువైపు పరిగెత్తారు? సార్, వాళ్ళు బ్యాక్ విండో నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎందుకు వీడు ఫాలో అయ్యాడు? సార్, ఒకవేళ సార్, ఏదైనా లవ్ మ్యాటర్ అయి ఉండొచ్చు. ఆ అమ్మాయి నాతో చెప్పింది తనతో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, తన హస్బెండ్ అంట. కానీ చూడటానికేమీ అలా అనిపించలేదు సార్. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని సోనాలి అని పిలుస్తున్నాడు. మీలో ఎవరైనా ఏమైనా చూసారా? అతను కింద ఎలా పడ్డాడో? సార్, అదొచ్చి ఆ అబ్బాయి మీద ట్రంక్ పడింది. ట్రంక్ అవును సార్. పెట్టి వాడి మీద పడి. అవును సార్. ఆ పెట్టి పడిన తర్వాత ఎంతసేపటికి వీడు చనిపోయాడు? సార్, ట్రంక్ పడిపోయిన వెంటనే వెళ్ళిపోయారు. మీరు ఆ కుర్రోడిని, ఆ అమ్మాయిని, ఆ వ్యక్తిని కూడా మీరు చూశారు. అదే ఫాలో చేసిన వ్యక్తిని. ఆ ముగ్గురికి స్కెచ్ గీసి ఇవ్వగలరా మీరు? ఖచ్చితంగా. సరే, ట్రంక్ ఒకటి చేతిలోంచి కింద పడింది కదా, వాడెక్కడా? సార్, వాళ్ళు వెళ్ళుండొచ్చు. పారిపోయి ఉంటుందేమో. బాస్, వీడి శరీరం నల్లగా అయిపోతుంది. ఇప్పుడే వీడికి విషాన్ని ఇచ్చారు. ఇప్పుడే విషం ఇచ్చారంటే అది ఎవడిచ్చాడో వాడు ఈ బస్సులోనే ఉండుంటాడు. ఆ తర్వాత ఇక్కడ చూడండి బాస్, ఈ విషం ఉంది కదా, అది ఇక్కడి నుంచి ఇచ్చారు, ఇంజెక్ట్ చేశారు. సార్, ఆ ట్రంక్ ఇతని మీద పడ్డానికి ముందు ఇతను ఆరోగ్యంగానే ఉన్నాడు. ట్రంక్ పడ్డాకే చనిపోయాడు. అంటే ఆ ట్రంక్ పడినప్పుడు ఎవడో కరెక్ట్గా ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆధారాలు తీయాలంటే ఈ బస్సు ఫుల్గా చెక్ చేసి చూడాల్సిందే. సార్,
ట్రంక్ కింద పడిన వ్యక్తి కనపడడం లేదు. అతనే హంతకుడు అయి ఉండొచ్చు. ఇదిగో వీళ్ళు చెప్తున్నట్టు ఇంకా ఏదైనా బస్సు పట్టుకుని వాళ్ళు తప్పించుకుని ఉండొచ్చు. వాళ్ళ వెనకాల ఇంకొకడు కూడా పరిగెత్తాడట, వాడు కూడా బస్సులో తప్పించుకుని ఉండొచ్చు. అంతా మనకి ఇమీడియట్గా తెలియాలి. ఐ మీన్ ఏ బస్ ఎక్కుంటారు, ఎక్కడికి వెళ్ళారు. ఏమైంది? నీ సిస్టర్ వస్తానని చెప్పింది కదా, ఆ, తను ఇక్కడే వచ్చి నిలబడమని చెప్పింది. వచ్చేసి ఉంటుంది. అక్కడ చూద్దాం. ఏ సోనాల్, ఎలా ఉన్నావు నువ్వు? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. వీడు నా ఫ్రెండ్ అశోక్. మీ ఇద్దరికి ఎలాంటి టెన్షన్ వద్దు. మిమ్మల్ని ఎవరు వెతకర్లే. అలాగే బ్రదర్, మీ ఇద్దరు ఇక్కడ ఎక్కువసేపు నుంచోలేరు. వెళ్ళిపోండి, వెళ్దాం. నమస్కారం తమ్ముడు. నమస్తే అన్నా. ఇలా చూడండి, మీరిద్దరూ ఈరోజు నైట్ ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. రేపు ఎక్కడికైనా సేఫ్గా తీసుకెళ్తాం. ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకో. నేను అశోక్ బయటకెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. జాలీగా పడుకుని ఉండు, మేము వెళ్తాం. మిత్రుడా, థ్యాంక్ యూ. ఏంటి బ్రదర్, రాను. నేను వెళ్ళొస్తాను. ఈరోజు పొద్దున్న బస్సులో జరిగింది. దాన్ని చూసి నేను భయపడ్డాను. సారీ సోనాలి, నీ లైఫ్ అంతా రిస్క్లో ఉంది. ప్లీజ్ నన్ను క్షమించు. హే పిచ్చివాడా, ఏ నీ ప్రాణాలు కూడా పోయుంటాయి. మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంటి నుంచి పారిపోదామని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు జీవితాంతరం కలిసి బతకాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగే మనం చచ్చిపోయినా ఇద్దరం కలిసే చచ్చిపోదాం. అదే మనకి మంచిది. నేను నిన్ను సంతోషంగా ఉంచుకుంటాను సోనాలి. ఇది నీ మీద ఒట్టు. బస్సులో ఏ వ్యక్తి చనిపోయాడో
వాణ్ణి ఎవరు పంపించారనే విషయం మాకు తెలిసింది. వాణ్ణి పంపించింది నువ్వే. నాకు తెలుసు, ఇదంతా వీడే చేసుంటాడు. నా కొడుకుని చంపడానికి రౌడీని పంపించుంటాడు. మూసుకోరా. లేదు సార్, ఇది అబద్ధం. నా అమ్మాయిని పిలుచుకుని రావడానికే నేను పంపించాను. ఆ కుర్రోడ్ని కొట్టే ప్లాన్ మాకు లేదు సార్. నేను నిజం చెప్తున్నాను సార్. నీ మనిషి ఒకడు రిషి సోనాలి వెనక ఇప్పటికీ ఉన్నారు. వాడికి ఫోన్ చేసి వెనక్కి రమ్మను. సార్, నేను 2 గంటల దాకా ఫోన్ ట్రై చేశాను. ఫోన్ నాట్ రీచబుల్ గా ఉంది. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. ఎక్కడున్నాడో తెలియదు. ఇటువంటి చెత్త పనులు మీరు చేస్తే మీ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం. అది మీరు ఆలోచించలేదా? మీకు బుద్ధి అనేదే లేదా? మీరిద్దరూ రిషి అండ్ సోనాలి ఫ్రెండ్సే కదా? అవును సార్. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో మీకేమన్నా తెలుసా? సార్, ఎక్కడికి వెళ్ళారో మాకు తెలీదు. కానీ రిషి సోనాలి కొత్తగా ఒక సిమ్ కార్డు కొన్నారు. సిటీ నుంచి దూరంగా వెళ్తున్నామని చెప్పారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్తున్నారో మాతో చెప్పలేదు. హలో, నేనే మాట్లాడుతున్నాను. ఇదెక్కడ? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సోనాలి అండ్ రిషి వాళ్ళని కిందర్పూర్లో ఎవరో చూశారు. బిందర్పూర్? నమస్తే. నమస్తే. వీళ్ళిద్దరిని మీరు ఎక్కడైనా చూసారా? చూశాను. కానీ ఏమైంది? అంటే తను నా చెల్లెలు. ఈ అబ్బాయి మాయమాటలు చెప్పి తనని తీసుకొచ్చేసాడు. అలాగా? అవును. వీళ్ళు ఇద్దరు ఇటు ఎస్టీ బస్సులో దిగారు, ఇంకా అటువైపు వెళ్ళారు. అటా? మంచిది, ఉంటాను. సరే. అన్నా, నమస్తే. నమస్తే. వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసారా? లేదండి. లేదా? లేదు. మీరు త్వరగా తినండి. ఇలా చూడు, ఇక్కడ 8 కిలోమీటర్లోనే ఒక నది ఉంటుంది. దాన్ని దాటి వెళితే ఇంకెవరు వెతకలేరు. తినండి. రౌడీలు వచ్చేసారు. ఇంత దూరం వచ్చేసారా? అయితే మనం తప్పించుకోలేం, అసలు తప్పించుకోలేం. ఒక్క నిమిషం ఇలా రండి. హలో బ్రదర్, ఈ ఫొటోస్ చూడండి. వీళ్ళిద్దరిని చూసారా? నేను చూశాను. ఈ అబ్బాయి ఇంకా అమ్మాయి బస్ నుంచి కిందికి దిగి వెళ్ళడం చూశాను. చాలా భయంలో ఉన్నారు. మొదటిసారి ఈ ఊరికి వస్తున్నారు అనుకుంటున్నా. సార్, అసలు ఏమైంది? ఆశ్చర్యంగా ఉంది. వాడు కూడా ఈ అమ్మాయి అబ్బాయి గురించే విచారిస్తున్నాడు. ఎవరు అడిగారు? పొడుగ్గా ఒకడు గడ్డం పెట్టుకున్నాడు. సార్, ఇతను ఆనవాళ్ళు చూసి చెప్పాడు అతనే ఆ రౌడీ అయ్యి ఉండొచ్చని. వాడే. వాళ్ళని ఏదైనా వాడు చేయడానికి ముందు వాడిని పట్టుకుని తీరాలి. సార్, పూర్తి ఊరిని వెతికేద్దాం. రండి సార్, రండి. ఏంటి సార్, ఇది ఒక చిన్న గ్రామం. ఎవరింట్లో అయినా దాక్కుంటే మాకు ముందే తెలిసిపోతుంది. సరేనా? ఒకవేళ వాళ్ళు ఎవరింటికి వెళ్ళలేదంటే ఎందుకని ఇక్కడ దిగారు? లేకపోతే ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఇంకెక్కడైనా దాక్కుని ఉండొచ్చు. ఊర్లో అలాంటి చోటు ఏదైనా ఉందా? మనుషులు తిరగని చోటు, అలాంటి చోటు ఏదైనా ఉంటే చెప్పు. అయ్యా, ఊరు నుంచి దూరంలో ఒక చిన్న గుడిసె ఉంది. కొంచెం వచ్చి చూపించు. సరే అయ్యా. అన్నా, నువ్వు వెళ్ళేసరా? రండి అయ్యా, రండి. ఇదిగోండి, ఇదే ఆ పాత గుడిసె. నువ్వు ఇక్కడే ఉండు. సరే అయ్యా.
తలుపు పగలగొట్టుకుని వచ్చారు. సార్ తలుపు తీయకూడదనే ఇదంతా అక్కడ పెట్టి ఉండుంటారు. సోనాలి, రిషి ఇద్దరూ ఇక్కడే ఉంటుండాలి. దయా, బుల్లెట్ ఇరుక్కుని ఉంది. వాళ్ళని హత్య చేసినాడు ప్రయత్నించాడు. బయటికి వెళ్ళి చూద్దాం. కాపాడండి. లేవండి. జాగ్రత్త. ఎవరు మీరు? నేను అశోక్. తిను పాయల్. అతను మమ్మల్ని కొట్టాడు. అతని చేతిలో గన్ను కూడా ఉనింది. మాకు ఇలాంటి పరిస్థితి తెచ్చాడు. రిషి, సోనాలి ఎక్కడా? వాళ్ళిద్దరు పారిపోయారు. తను వెనక్కి అతను కూడా వెళ్ళిపోయాడు. ఎటువైపు వెళ్ళారు? అటువైపు. రండి మెల్లగా. దయా, చనిపోయాడు. వీడేనా వాడు? అవును సార్, ఇతను అతనే. ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఇద్దరు వ్యక్తులు సోనాలి, రిషి వెనకాల వెళ్ళారు, కానీ ఒక్కొక్కరుగా చంపబడ్డారు. కానీ ఒక విషయం నాకు అర్థం కాలేదు. సోనాలి, రిషి ఈ ఊళ్ళో దాక్కుని ఉండడం ఈ మనిషికి ఎలా తెలిసింది? ఉన్న గుడిసె వరకు తెలిసింది. మీరెవరైనా వెళ్ళి చెప్పారా? లేదు సార్, ఈ విషయం మా ఇద్దరికి మాత్రమే తెలుసు. ఈ చోటు నాకు, అశోక్ తప్ప ఇంకెవరికి తెలియదు. ఏయ్, నువ్వెవరికైనా చెప్పావా? నేనే వాడిని ఇక్కడికి తీసుకొచ్చాను. తమ్ముడు నమస్తే. నమస్తే. వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసావా? లేదు. గుర్తు తెచ్చుకొని చెప్పు, ఖచ్చితంగా ఎక్కడైనా చూసుంటావు. లేదు లేదు, నేను చూడలేదు. చూడు, తెలిస్తే నాకు చెప్పు. 20,000 ఇస్తాను. ఏమంటావు? తెలుసు. ఆ నైట్ చూడండి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా, కానీ వాళ్ళిద్దరికీ ఈ విషయం అనేది తెలియకూడదు. ఆ స్థలం దగ్గర ఒంటరిగా ఇల్లు కనపడుతుంది కదా, ఆ చోటే. నేనొచ్చి ఊరికి బయట భోజనం తీసుకొచ్చేటప్పుడు వాడు నన్ను చూశాడు. అలాగే వాళ్ళిద్దరి కోసమని నాకు 20,000 రూపాయలు ఇస్తాని నాకు మాట ఇచ్చాడు కూడా. సార్, తప్పు చేసేసాను సార్. రే, వాడి ఫోన్ నంబర్ ఇవ్వు. పంకజ్, ఆ ఫోన్ నంబర్ డీటెయిల్స్ తీసుకో. ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడో కనిపెట్టాలి. అప్పుడే దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకోగలము. త్వరగా. రిషి, సోనాలి. రిషి, ఇంతకు మించి నేను పరిగెట్టలేను. నా కాలంతో ఒకే నొప్పి పుడుతుంది. లేకపోతే వీళ్ళు చంపుతారు. రిషి, వాళ్ళు మనల్ని చంపలేరు. వాళ్ళు నిన్ను చంపడానికే వచ్చారు. నిన్ను చంపడానికి మా నాన్న పంపించాడు. అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. లేదు సోనాలి, కలిసే ఉందామని ప్రామిస్ చేశాను. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. సరే, నేను ఒక పని చేస్తాను. మా నాన్న మరి అంకుల్ ఇద్దరికి కాల్ చేస్తాను. ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను.
ఏంటి రే త్వరగా బయలుదేరండి. రిషి యొక్క ప్రాణం ప్రమాదంలో ఉంది. నాకు ఫోన్ వచ్చింది. త్వరగా బయలుదేరండి త్వరగా. బండి తీరా త్వరగా. మీరు సేఫ్ గా ఉన్నారా? దీపక్, మనం వచ్చేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం? రే నాకు అదేం తెలీదురా. రిషి ఓయ్, మీకేం కాలేదుగా? చిన్న పిల్లల్ని కొడుతున్నావా? బాబు నువ్వు బానే ఉన్నావు కదా? ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు సేఫ్గా ఉన్నారు. అది మాత్రమే కాదు, హంతకుడు ఎవరని తెలిసింది. హంతకుడు ఎవరో తెలుసుకోవాలని ఆశగా ఉందా? ఇక భయపడాల్సిన అవసరం లేదు. మీరు సేఫ్గా ఉన్నారు. అది మాత్రమే కాదు, మేము హంతకుణ్ణి కూడా కనిపెట్టేశాం. ఎవరో తెలుసుకోవడానికి ఆశగా ఉందా? ఏమయ్యా అంకుల్, నువ్వేనా? ఓ నాయనో, ఇదంతా నీ ప్లానా? అరే ఏం చేయమంటావు? రాత్రి ఒక రౌడీని హత్య చేశారు. వాడి మొబైల్ ఫోన్లో నీ అడ్రస్ దొరికింది. నువ్వా? ఎరా నువ్వు ఇదంతా చేసింది? ఒరే నిలబడరా అంకుల్, బుల్లెట్ దించేస్తా. అంకుల్ గారు, ఇదంతా నా యొక్క ప్లానే. నేను రిషిని నా దారి నుండి పంపించాలనుకున్నా. ఎందుకంటే వాడి దగ్గర మా అన్నయ్య యొక్క ప్రాపర్టీ ఉంది. వాడి గనుక లేకపోతే అవంతా నాకే సొంతం. ఆ తర్వాత రిషి, సోనాలి ఇంట్లో నుండి పారిపోయిన విషయం తెలిసింది. అప్పుడే ఈ ప్లాన్ వేసా. ప్లాన్ అంతా బానే ఉంది. అంటే రిషి నువ్వు గనక హత్య చేస్తుంటే జనాలు ఏమనుకుంటారు? సోనాలి వాళ్ళ నాన్న ప్రమోద్ హత్య చేసినట్టు అనుకుంటారు. నువ్వు ఇరుక్కోకూడదని ఆధారాన్ని కూడా నువ్వు అంతం చేశావు. ఇద్దరు రౌడీల కథను కూడా ముగించావు. అవును, ఆ ఇంకో రౌడీ నేనే చంపా. లేదంటే నేను ఇరుక్కునేవాణ్ణి. సరే గాని బస్సులో రౌడీని ఎందుకు చంపావు? వాణ్ణి నేనెందుకు చంపుతా? వాణ్ణి పంపించింది నేనే కదా, రిషిని కొట్టడానికి. అదంతా నాకు తెలీదు. నేనైతే వాణ్ణి చంపలా. బస్సులో ఉన్న రౌడీని వీడు చంపకుంటే మరి ఎవరు చంపుంటారు? ఆ రౌడీని ఎవరు హత్య చేసుంటారు? మంచిదైంది. మీ శత్రుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.
ఈ విరోధం వల్ల నా కొడుకు ప్రాణాలే పోయింటాయి. మన పిల్లలు సంతోషంగా ఉండటానికే కదా మనం జీవిస్తున్నాం. అక్కడ చూడండి, వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో. ఏమయ్య, నీకోసం కూడా మేము వెయిట్ చేయాల్సి వస్తుందండి. సరే వెయిట్ చేయొద్దు, ఎందుకంటే విషయాలంతా తెలిసిపోయాయి. ఏంటి అసలు విషయం చెప్పు. మిత్రమా, బస్సులో ఉన్న వాడికి ఎలాంటి దెబ్బలు తగిలాయో ఆ ట్రంక్ ని బాగా చెక్ చేశాను. అందులో చాలా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, కానీ అందులో ఉన్న ఒక ఫింగర్ ప్రింట్ మన డేటాబేస్ లో మ్యాచ్ అవుతుంది. అది ఎవరిది? అది ఒక లేడీ ఫింగర్ ప్రింట్. ఆ ఫింగర్ ప్రింట్ దాదాపు సంవత్సరాలుగా చాలా చోట్లలో చాలా క్రైమ్ కి దొరికింది. అదొక లేడీ. పూర్వి, తన డీటెయిల్స్ మొత్తం తీయి త్వరగా. ప్రమోద్, నిజంగా నాకు తెలీదు. నా తమ్ముడే నా కొడుకుని చంపాలని ప్రయత్నించినట్టు. ఏ పనైతే మనం ముందే చెయ్యాలో ఆ పని మన పిల్లలు చేశారు. ఇందులో మీ తప్పు ఏం లేదు. అతను మా పగ తీర్చుకోవాలనే చేశాడు. ఆయన ఇది చాలు చాలు అంతే. ఈ రోజు నుంచి నేను, అదేంటంటే ఈ క్షణం నుంచి మనమిద్దరూ శత్రువులు కాదు. ఇదే ప్లేస్లో ఈ రోజు నుంచి పగ లేదు, స్నేహం పెరిగింది. అద్భుతమైన కవిత. అరే షేకండి భయ్యా. స్నేహం పెరిగింది. నువ్వు ఒక పని చేయి పూర్వి, తన వెంట్రుకలు కొంచెం అలా పెద్దగా చెయ్యి. ఆ అమ్మాయి స్కిన్ టోన్ని కొంచెం ఫేర్ చెయ్యి. అదే ఆ కళ్ళజోడు, ఆ కళ్ళజోడు తీసేయి. తను ఆ బస్సులో ఉన్న అమ్మాయిగా? మనం ఉన్నప్పుడు ఆ అమ్మాయి అక్కడే ఉందిగా? ఈ అమ్మాయి హంతకురాలా? మరెందుకు తను సొనాలిని రిషిని కాపాడింది? బస్సులో హత్య జరిగిందే, వాడు ఋషిని చంపడానికే వచ్చాడు. కానీ తను వాణ్ణి చంపేసింది. మొత్తం క్లియర్గా ఉంది దయ. ఈ వినయ రిషియాని చంపనీయకుండా కాపాడుతూ వస్తుంది. కాపాడటానికి ప్రయత్నించింది బాగా. అలా అయితే ఈ వినయ సొనాలిని చంపడానికే వచ్చిందా? సోనాలి ప్రాణాలకి అపాయం ఉంది అభిజిత్. ఆ సోనాలిని కాపాడి తీరాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా పటాసులు పేలాలి. సరేనా? తీసుకురారా. అందరూ అన్నీ తీసుకున్నారు, ఏం పర్వాలేదా? ఓకే, నేను వస్తున్నాను కదా, వచ్చేస్తాను. అందరూ అక్కడే ఉండండి. దగ్గర జ్యూస్ తాగేసి నిన్ను పంపించింది ఎవరు? నన్ను ఈ ప్రియాయే సోనాలిని చెప్పమని చెప్పింది. నేను రిషిని ప్రేమిస్తున్నాను. ఈ విషయం రిషికే తెలీదు. నేను వాడితో చెప్పాలనుకున్నాను. అప్పుడు సోనాలి వాడి జీవితంలోకి వచ్చింది. ఎలాగో నేను వాళ్ళిద్దరిని విడదీద్దామని అనుకున్నాను. అంటే ఈ మొత్తం ప్లాను సోనాలిని చంపడం కోసమేనా? అవును, నేనే వినాయక్ని హైర్ చేశాను. నా పని రిషిని కాపాడమే, అది సోనాలిని చంపేయడం. కానీ నేను అది చేయలేకపోయాను. ప్రియా, నీకు రిషి మీద ఉన్నది ప్రేమ కాదు, పట్టుదలతో నువ్వు రిషిని పొందాలని అనుకున్నావు. నీకున్న ఈ పట్టుదల ఎల్ల మీరుతుందని చెప్పి నువ్వు వినయాకి చెప్పావు. సోనాలిని నువ్వు హత్య చేయమని చెప్పావు. పెద్ద తప్పు చేశావు.
వినయా నీకిప్పుడు, అలాగే ప్రియా నీకు కూడా ఎటువంటి శిక్ష పడుతుందని మీరు చూస్తారు.